గురువుగారు, షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నమయ్య అన్నారు. ఇంతకీ 16వ కళ ఏంటి? షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి. అద్భుతమైనటువంటి పాటని మీరు గుర్తు చేశారు. షోడశ కళానిధి, 16 కళల నిధిట ఆయన. 16 కళల నిధి ఆ పరమాత్మ, ఆ విష్ణుమూర్తి. మాఘమాసంలో ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటున్నాం, ఎంత పుణ్యాత్మలం. ఆ షోడశ కళానిధి, షోడశము అంటే 16 కళలు ఏమిటి అంటే మళ్ళీ చంద్రుడి దగ్గరికి మనం రావాలి. చంద్రుడికి దగ్గర ఉన్నటువంటి కళల్లో మనకి 15 కళలు మాత్రమే కనిపిస్తాయి. ఉదాహరణకి కృష్ణపక్షము, శుక్లపక్షము. శుక్లపక్షంలో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. పాడ్యమి, విధియ, తదియ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమికి వచ్చేసరికి 16 కళలు వస్తాయి. అప్పటిదాకా 15 ఉన్నాయి కదండి. ఆ ఒక కళ ఎక్కడిది? ఆ 16వ కళ ఎక్కడిది అంటే అమ్మవారో లేకపోతే అయ్యవారో ఆ శివుడి నెత్తి మీద ఉన్నది చూడండి, అదిట షోడశ కళ. ఆ 16వ కళని దేవుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన దగ్గర నుంచే అప్పు తీసుకొని, లేకపోతే ఆయన దగ్గర నుంచే కాలం అంటే కాలాన్ని నియంత్రించుకున్నాడు. కాబట్టి కాలానికి సంబంధించినటువంటి కళ షోడశ కళ. ఆ షోడశ కళ భగవంతుని దగ్గర నుంచి తీసుకొని చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు 16వ కళతోటి. మళ్ళీ అదే చంద్రుడు ఈ కృష్ణపక్షంలో ఒక్కొక్క కళని తగ్గించుకుంటూ వెళతాడు. అమావాస్య వచ్చేసరికి ఆ 16వ కళని మళ్ళీ ఆ శివయ్యలో కలిపేస్తాడు. ఆ శివయ్య చంద్రరేఖలో కలిపేస్తాడు. ఆ 16వ కళలో కలిపేస్తాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆదిశేషుడు అంటే మన పురాణాలన్నీ కూడా ప్రతీకాత్మకాలు. ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు అని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉంటాయి. 10,000 శేషుల పడగలమయం అని చెప్పి అన్నమయ్య కూడా చెప్తాడు కదా. ఆ ఆదిశేషుడి మీద పడుకోవటం అంటే, ఆదిశేషుడు అని అంటే కాలానికి ప్రతీక. కాలం మానవులమైనటువంటి మనకి లొంగదు, కాలానికే మనం లొంగిపోతాం. కాలాతీతుడు, కాలానికి అతీతుడు ఎవరంటే ఒక పరమాత్మ మాత్రమే. కాలాంతకుడు ఎవరంటే మామూలు మనుషుల్లో ఎవరో గొప్పవాళ్ళని పొగట్టడానికి మనం కాలాంతకుడు అని అంటాం, కానీ ఆయన నిజానికి కాలాంతకుడు కాదు. నిజమైనటువంటి కాలాంతకుడు, కాలాతీతుడు ఆ పరమాత్మ మాత్రమే. కాబట్టి కాలం అనేటువంటిది ఇక్కడ ఆదిశేషుడికి ప్రతీక. ఆదిశేషుడి మీద పడుకున్నాడు అని అంటే పాము నిజానికి కదిలిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కదిలిపోయేటువంటి కాలం మీద పడుకున్నాడు, కదలకుండా ఉంచుతున్నాడు. అంటే కాలాన్ని నియంత్రణలోకి తీసుకున్నాడు తన అధీనంలోకి పరమాత్మ. కాలోఖ్యం భగవద్గీత, నేనే కాలస్వరూపుణ్ణి అన్నాడు. అలాగే శివుడు, శివకేశవులు ఇద్దరు ఒకటే. అదే శివుడు 16వ కళ కింద తన నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే కాలాన్ని నేను ఒక అలంకరణ కింద పెట్టుకుంటున్నాను, కాలం నా యొక్క చెప్పు చేతల్లో ఉందని చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రుడు మనకు కనపడుతున్నాడు. 16వ కళ ఆయన దగ్గర నుంచి ఉంది. కాబట్టి షోడశ కళ అంటే పరమాత్మ దగ్గర మాత్రమే ఉండేటువంటిది. అటువంటి షోడశ కళానిధికి అర్ఘ్యము, పాద్యము ఇలాంటి 16 ఉపచారాలు నేను చేస్తాను, అవి చేసేటువంటి అవకాశం నాకు కలిగించవయ్యా అని చెప్పి అన్నమయ్య భక్తి ప్రపత్తులతోటి వేడుకున్నాడు ఆ కీర్తనలో.